ఇంకొకటి బాబు గారు, యాక్చువల్గా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత ఇంకా అప్పటికీ కూడా గత ప్రభుత్వం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమన్నా చూస్తున్నారా ఈ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత? అంటే ఒక మున్సిపాలిటీలో అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, ఆ ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉందంటారా? దానివల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మీరు? మనం ఎవరైనా ప్రజలకు ఇబ్బంది, మరి వైసీపీ పాలకులు అంటే మరి ఇబ్బంది పెట్టడం వల్ల ప్రజలు ఓడించారు. ఈరోజు అన్ని మున్సిపాలిటీల్లో ఇంకా గతంలో బెదిరించి నామినేషన్లను వేయనీయకుండా వార్డుల్లో కౌన్సిలర్లు ఎగ్గారు, నామినేషన్లు వేయనీయకుండా మున్సిపల్ చైర్పర్సన్లు అయిపోయారు, ఎదర ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేయకుండా పంచాయతీ సర్పంచ్లు అయిపోయారు. ఇంకా వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజలు వారికి తీర్పులు ఇచ్చారు. ఎలాగైనా ఓటింగ్ ద్వారా నెగ్గిన వాళ్ళు. అందుకే పెట్టారా ఆ క్వశ్చన్, నేను అందుకే అడిగాను. భయపెట్టారా, ఏం పెట్టారు అనేటువంటిది లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళలాగా దుర్మార్గ పరిపాలన కాదు. ఇప్పుడు మా శాసనసభ్యులు ఉన్నారు, వారి ప్రభుత్వంలో ఆ వైసీపీ చైర్మన్లకు కానీ కౌన్సిలర్కి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మేము మొట్టమొదటిగా హానర్ వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ ప్రథమ పౌరురాలుగా వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వారికి ఉంది. గతంలో ఇప్పుడు మా పెద్దాపురంలో శాసనసభ్యులు ఉన్నారు, శాసనసభ్యుల ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన పిలాలి, ఆయన పిలకుండా వాళ్ళే కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి. ఈరోజు అలా లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఏ ప్రోటోకాల్ ఇవ్వాలో ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ప్రజలు ఎన్నుకున్న వారిని మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని మేము కౌన్సిలర్ దగ్గర నుంచి చైర్మన్ల వరకు అందరినీ గౌరవిస్తున్నాం. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతి మార్చుకోలేదంటారా? కూటమి ప్రభుత్వంలో మారకపోతే మారుస్తాం, మార్చుకోలేకపోతే ఎలాగో వద్దు, మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఏ విధంగా మార్చాలో ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. ఇప్పటికే అందరూ సరెండర్ అయిపోయారు ప్రభుత్వానికి. ఎందుకంటే ముందు మాట్లాడినట్టు మాటలు కానీ ఆ భాషలు కానీ ఎక్కడా లేవు. మళ్ళీ ఆ భాషలు కానీ పైకి వస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉండదో వాళ్ళు స్వయంగా చూస్తారు. సో ఆల్రెడీ స్లోగా మిమ్మల్ని మీకు అలవాటు అవుతా ఉన్నారనమాట. ఇంకా టైం పడుతుంది. ఈ రోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా చెప్తారు. ఎంతోమంది అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఈరోజు వైసీపీ నుంచి అనేక మంది, వైసీపీ నుంచి వెళ్ళిపోతున్న సర్పంచ్, మున్సిపల్ చైర్పర్సన్లో, వార్డు కౌన్సిలర్స్ అనేక మంది. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను కాకినాడలో. మా పార్టీ ఆచితూచి వద్దు, అటువంటి నాయకులు వద్దు అని అంటున్న వాళ్ళని మేము ఆగుతూ ఉన్నాం. కానీ పైనుంచి మాకు కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి కానీ ఒక పిలుపు వస్తే జీరో చేస్తాం ఇక్కడ వైసీపీ పార్టీని. ఇక్కడ మీరు అలా కరుడు కట్టేస్తే ఎలా సార్? ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేసేస్తామంటే కష్టం కదా. ప్రతిపక్షం ఉండాలి కదా, ప్రతిపక్షం ఉండాలి కదా సార్. ప్రతిపక్షం ఒక మంచి విషయాన్ని మాట్లాడుకోవాలి అని అంటే ఒక చెడు కూడా ఉండాలి కదా. మేము ఇక్కడ జాయిన్ చేసుకోవటం లేదంటే అతను పూర్తిగా అవినీతి పరుడు లెక్కండి. అంతే. పార్టీలో మేము వద్దంటున్నాం అంటే అతను అవినీతి పరుడు, అవినీతి మార్చి మన పార్టీకి రాకూడదని మేము వదిలేస్తా ఉన్నాం. కానీ అయితే చాలామంది జాయిన్ అయిపోయి జనసేన ముసుగులోనో మళ్ళీ తెలుగుదేశం ముసుగులోనో వచ్చి మళ్ళీ అధికారం చలాయిద్దామని చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎక్కడ రానిచ్చే ప్రసక్తి లేదు. పూర్తిగా మారి వచ్చే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్సీపీ మీకు మంచి పోటీ వేసింది అనుకుంటున్నారా? అసలు నామరూపాలు లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళకి అభ్యర్థులు కరువు అవుతారండి. ఇది నిజం. ఇది అభ్యర్థులు కరువు అవుతారు. అంటే మనం గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం కానీ అటువంటి పరిస్థితులు చెయ్యం. వాళ్ళు పోటీ చేసుకోవచ్చు, కావాలంటే పోటీ చేసుకుని గెలవచ్చు, ప్రజాదరణ పొంది ప్రజలకు పనిచేసి గెలవచ్చు. కాకపోతే ఖచ్చితంగా వైసీపీకి పోటీకి అభ్యర్థులు కరువు అవుతారు ఈ కాకినాడ జిల్లాలో. ఓకే, రైట్ సార్. చివరిగా సనాతన ధర్మం గురించి కూడా గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఇదిలాగా స్టార్ట్ చేశారు. దానికి సనాతన ధర్మంకి మీ మద్దతు ఎంతవరకు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మనం ఇక్కడ సనాతన ధర్మం గురించి చెప్తూనే మనం ఒకటి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏ మతానికి మనం వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలని మనం కలుపుకొని పోతూనే సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి హిందూ భక్తులందరికీ కూడా తెలియాలి అనేటువంటి ఆలోచన తప్పించి ఏ ఒక్క మతానికి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సనాతన ధర్మం కానీ ఎవరో వ్యతిరేకం కాదు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు మనసు తెలుసున్న వ్యక్తి
ఎవరైనా సరే. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్కి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టం వచ్చినా నేను ముందుంటాను అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే క్రిస్టియన్స్కి ఎవరికి కష్టం వచ్చినా, ఏ మతాలు కాదు ఇక్కడ, ఏ మతానికి కష్టం వచ్చినా నేను ముందుంటానే. అలాగే నా మతమైనటువంటి హిందూ మతానికి గౌరవించుకుంటూ ఇతర మతాలని నేను గౌరవిస్తానటువంటి చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్పించి, ఇది సనాతన ధర్మం అంటే ఆయనకు ఉన్నటువంటి, ఆయన హిందూ మతంలో పుట్టారు, ఆయన హిందూ మతంలో పుట్టాలని ఆయన కోరుకోలేదు కదా. ఆయన ఈ కులంలో కాపు కులంలో పుట్టాలని కోరుకోలేదు. అదంతా భగవత్తేచ్ఛ. ఆయన తన కులాన్ని గౌరవించుకుంటూ ఇతర కులాలని గౌరవించుకున్నట్టే తన మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలని గౌరవించేటటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి తప్పించి, ఆయన ఏ మతానికో ఏ ధర్మానికో పెద్దపీట వేస్తారనేటువంటి ఎవరో అన్నిదా భావించొద్దు. ఎవరికి కష్టం వచ్చినా ముందు వరుసలో నిలబడేటువంటి వ్యక్తి. ఆయన చేసేటువంటి పనులను చూసి తెలుసుకోవాలి కానీ మనం ఎవరో చెప్పిన మాటల ద్వారా ఆయన ఒక మతానికి ఒక కులానికి అంటగొట్టద్దని మీ మీడియా ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. రైట్, కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు చక్కగా చెప్పారు. సో ఈ యొక్క సనాతన ధర్మం అంటే ఇది ఒక వే ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ఏ రిలీజియన్ అన్న విషయం చక్కగా చెప్పారు. అట్లాగే ఒక ఫటాఫట క్వశ్చన్ ప్యాటర్న్లో అడుగుతాను. అంటే నేను ఒక వ్యక్తి పేరు చెప్తే కనుక మీరు సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. మొదటిగా మోడీ గారి గురించి. మోడీ గారి గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన పరిపాలన బాగుంది. ఆయన ఒక నిస్వార్థమైన నాయకుడు. ఆయన ప్రజలకు పెట్టాలి తప్పించి ఆయన పెట్టడానికి ఆయన దగ్గర ఎవరు లేరు. సొమ్ములు దాచుకోవాలన్నా ఆయన దాచుకుని కూడా ఏం చేయడు. ఆయన ఈ దేశానికి ఒక నాయకుడు ఎలా ఉండాలో అలాగ ఉండేటువంటి నాయకుడు మోడీ గారు. ఆయన వేసుకునే బట్టలు చూసి కూడా ఏడుస్తుంటారు కొంతమంది ఇక్కడ. ఆయన ఒక రాజుగా ఈ దేశానికి ఒక రాజులా అంటాడు. ఆయన అలా ఉంటేనే మన దేశానికి గౌరవం. రిచ్ గానే ఉండాలి. దేవుడు అంటే ఇటువంటి దేశాలకి, అన్ని దేశాలకి ఆయన వెళ్తాడు. మన దేశానికి చిరుగుపోయిన బట్టలతో వెళ్తే అది బాగుండదు కదా. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వాడు, అందులోనే ఒక భారతదేశం ఒక సుసంపన్నమైనటువంటి దేశం. ఉన్న దేశాలతో అటు చైనాతో కానీ అటు అమెరికాతో కానీ రష్యాతో సమానంగా రేపు ఆర్థిక వ్యవస్థని మనం పటిష్టం చేసుకోవాలనే తపంతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటాడు మోడీ గారు. అందుకే ఆయన 3 సార్లు ప్రజలు గెలిపించుకున్నారు. రైట్. చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారు ఆయన జాలి మనసు అయింది. ప్రతి వ్యక్తిని చూసి జాలిపడి, ఆయనన్న వ్యక్తిని కూడా చూసి జాలిపడేటువంటి పెద్ద మనసు ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. అంటే ఆయన ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటే ఆయన బాధపడతాడేమో అని ఈయనే బాధపడతాడు ఫస్ట్. అటువంటి వ్యక్తి, అంత జాలి దయా గుణం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆ వ్యక్తుల్లోకి మన మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారు. రైట్. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయినటువంటి నాయకుడు. ఆయన చాలా కష్టాల్లోంచి పుట్టినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా. దిగువ మధ్య తరగతి వారికి కానీ పేద ప్రజలు ఏ విధంగా బతుకుతారో అందుకనే విజనరీ ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు వచ్చిన ఆయన 20 years ముందుకు విజనరీ చేసుకుని ఆయన యొక్క పరిపాలన సాగిస్తూ ఉంటాడు. మంచి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు ఆయన తండ్రి అడుగు జాడల్లో అందరినీ గౌరవించుకుంటూ ఒక అనుభవం సంపాదించుకోవాలి, ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిగా ఎదగాలనేటువంటి తపంతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకు కూడా ఆయన పూర్తిగా న్యాయం వహించగలటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు లోకేష్ గారు. మరి ముఖ్యంగా లోకేష్ గారి పట్ల మాకు ఉన్నటువంటి గౌరవం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని తన సోదరుడు సమానుడిగా భావిస్తున్నందుకు మేము పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు కూడా మేమందరం ఆయన మా సొంత సోదరుడిగా భావిస్తూ ఉంటాం. ఇంట్లో మనిషి అయిపోయాడు ఇప్పుడు మన అందరికి. రైట్. అలాగే ఇప్పుడు మీరు ఇద్దరు వ్యక్తుల గురించి అడిగితే ఇంకొక అరగంట సేపు చెప్తారు. దయచేసి షార్ట్ కట్లో చెప్పండి. ఓకే. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మనం మెచ్చుకోవాలి. అంత చిన్న వయసులో అంత అవినీతి చేశాడంటే అది చాలా నిజంగా దానికి కూడా మరి మార్కులు వేయాలి. ఎందుకంటే మరి ఎక్కడో ఎవరెవరో చేస్తూ మనం ఎక్కడో ఉంటే వినియోగం ఈ స్కాముల గురించి అది అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో అంటే మనం అందరం కూడా గర్వించాలి. ఎక్కడో ఢిల్లీలో జరిగే బాంబేలో బోఫర్స్ అనేవారు, మన రాష్ట్రంలో అంత 1,00,000 కోట్లు స్కామ్ చేశారంటే అంత చిన్న వయసులో. నిజంగా ఆయన కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇస్తే ఇంకా ఇతర దేశాల నుంచి కూడా మనకి
ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ఆయన ద్వారా ట్రైనింగ్ క్లాస్ ఇప్పించాలంటే మీ ద్వారా కోరుతున్నాను. అందంగా అందంగా తిట్టాలంటే బాబు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా ఏంటి? మరి అటువంటి నాయకుడు మనకు దొరకడం అరుదు. 1,00,000 కోట్లు అభివృద్ధి చేయటువంటి ఒక టర్మ్ లో సామాన్య విషయం. సామాన్యమైన విషయం కాదు. రైట్ సార్. ఇంకొక విషయం చెప్పాను కదా ఇందాక, మళ్ళీ ఇంకొక అరగంట తీసుకోకుండా మీ ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి షార్ట్ కట్ లో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మాకు షార్ట్ కట్ అవ్వదు. అవసరం పూర్తిగా చాలా టైం కావాలి. ఆయనకి ఎంత టైం ఇచ్చినా ఒకే ఒక మాటలో చెప్పాలంటే రైట్. ఆయన ఈ రాష్ట్రానికి అవసరం. వెరీ గుడ్, చక్కటి మాట చెప్పారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి బాబు గారు. నమస్కారం. ఎన్నో విషయాల్ని చక్కగా మీ యొక్క స్లాంగ్ లో ఆర్ మీ యొక్క విధానంలో చెప్పి, అంటే ఎదుటివాడికి నొప్పి కలగకుండా కూడా తిట్టొచ్చు అన్న విషయాల్లో చక్కగా చెప్పారు. చాలా సంతోషం. మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ మీరు అనుకున్న స్థానానికి, అలాగే మీ నాయకుడు ఏదో ఆయన మనసులో ఉంది మిమ్మల్ని బాబుగారిని ఒక స్థాయిలో చూడాలని ఆయన కూడా అలాగే అనుకుంటున్నారు కాబట్టే స్టేజీల మీద కూడా అన్నిసార్లు మిమ్మల్ని తలుసుకోవడం జరిగిందని మాకు అర్థమయ్యింది. మీరు అనుకున్న స్థాయికి ఆయన అనుకున్న స్థాయికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రైమ్ 9 న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.